హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఉద్యోగ అన్వేషణ సమాచారం. ఈరోజు మనకు టీఎస్ఎల్పిఆర్బి నుంచి తాజాగా అయితే మనకు ప్రెస్ నోట్ రిలీజ్ కావడం జరిగింది. దీనికి సంబంధించింది రిజల్ట్స్ ఆఫ్ ఫైనల్ రిటర్న్ ఎగ్జామ్ హెల్డ్ డ్యూరింగ్ మార్చ్ అండ్ ఏప్రిల్ 2023 ఆఫ్ ఆల్ ఎస్ఐ అండ్ పీసీ లెవెల్ పోస్ట్ 2022-23 రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనే ఒక మనకు ప్రెస్ నోట్ అయితే ఇవ్వడం జరిగిందండి. దానికి సంబంధించిన డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఫర్ ది పోస్ట్ అండ్ అటెండెన్స్ అండ్ క్వాలిఫైడ్ అండ్ పర్సంటేజ్ డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో 30th ఏప్రిల్ ఎస్సీటీ పీసీ సివిల్ అండ్ ఆర్ ఈక్వలెంట్ పోస్ట్ ట్రాన్స్పోర్ట్ కానిస్టేబుల్ ప్రొబేషన్ అండ్ ఎక్సైజ్ కానిస్టేబుల్స్ అటెండెన్స్ ఎంతమంది అటెండ్ అయ్యారంటే 1,08,055 మంది అటెండ్ అవ్వడం జరిగింది. సో దానిలో క్వాలిఫై అయిన వాళ్ళు వచ్చేసి 98,218 మంది క్వాలిఫై అయ్యారండి. సో మనకు పర్సంటేజ్ వైజ్గా చూసుకున్నట్లయితే 9,090. సో 90.90 అంటే ఆల్మోస్ట్ 91% అయితే క్వాలిఫై కావడం జరిగిందండి. అదేవిధంగా 8th and 9th ఏప్రిల్ ఎస్సీటీ అండ్ ఎస్ఐ సివిల్ అండ్ ఆర్ ఈక్వలెంట్ పోస్ట్ వచ్చేసి 57,848 మంది అయితే అటెండ్ అయితే సో క్వాలిఫై వచ్చేసి 43,708 మంది అయితే క్వాలిఫై అవ్వడం జరిగింది. సో పర్సంటేజ్ కనుక చూసుకున్నట్లయితే 75.56% అండి. అదేవిధంగా 30th ఏప్రిల్ రోజు జరిగినటువంటి ఎస్సీటీ పీసీ ఐటీ అండ్ కో 6,998 మంది అటెండ్ అయితే సో 4,564 మంది అయితే మనకు క్వాలిఫై కావడం జరిగింది. సో పర్సంటేజ్ వైజ్గా చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ 75% అయితే మనకు క్వాలిఫై కావడం జరిగిందండి. సో అదేవిధంగా అన్ని అయితే క్రింద ఇవ్వడం జరిగిందండి. అదేవిధంగా డ్రైవర్ది కనుక చూసుకున్నట్లయితే 2nd ఏప్రిల్ ఎస్సీటీ పీసీ డ్రైవర్ అండ్ డ్రైవర్ ఆపరేటర్ 1,987 మంది అటెండ్ అయితే దానిలో 1,779 మంది అయితే క్వాలిఫై కావడం జరిగిందండి. సో ఆల్మోస్ట్ 90% అండి. ఆల్మోస్ట్ 90% అయితే క్వాలిఫై కావడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ మనకు చూసుకున్నట్లయితే ఓవరాల్గా చూసుకున్నట్లయితే 1,79,459 మంది అటెండ్ అయితే సో దాంట్లో క్వాలిఫై అయిన వాళ్ళు వచ్చేసి 1,50,852 అండి. సో 84% అయితే మనకు క్వాలిఫై కావడం జరిగిందండి. అదేవిధంగా ఇక్కడ కింద డీటెయిల్ ఇన్ఫర్మేషన్ చూసుకున్నట్లయితే డీటెయిల్స్ ఆఫ్ అటెండెన్స్ అండ్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ది క్యాండిడేట్స్ ఇన్ ఈచ్ ఆఫ్ ది 8 FWS mentioned above the whatever relevant the being hosted in the respective login areas candidates from tonight 30th May 2022 onwards final keys of all the OMR based objective type tests will be above FWS will be made available on TSLPRB. సో TSLPRB సైట్లో అయితే మన OMR షీట్లు అయితే ఈరోజు మిడ్-నైట్ నుంచి అయితే అవైలబుల్గా ఉంటాయండి. సో మీరు అవి డౌన్లోడ్ చేసుకొని మనకు రీసెంట్గా TSLPRB వాళ్ళు రిలీజ్ చేసినటువంటి అఫీషియల్ కీ తోటి అయితే చెక్ చేసుకోవచ్చు అండి. సో మీకు దాంట్లో మీకు ఏదైనా ఎటువంటి అభ్యంతరాలు ఉంటే సో మీరు ఇక్కడ దానికి రీకౌంటింగ్ షెడ్యూల్ ఫర్ రీకౌంటింగ్ అండ్ రీవెరిఫికేషన్ సో రీవెరిఫికేషన్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ద బోర్డ్ హ్యాస్ ఫాలోడ్ ఏ స్ట్రెంత్ రీమెయిన్ ఆఫ్ ఈక్వలేషన్ ఆఫ్ వేకెన్సీస్ ఆఫ్ ఫైనలైజేషన్ ఆఫ్ మార్క్స్ టాబ్యులేషన్. సో మనకు దీనికి సంబంధించింది ఏమంటున్నారంటే క్యాండిడేట్స్ ఆర్ బీయింగ్ గివెన్ అన్ ఆపర్చునిటీ క్యాండిడేట్స్కి మనకు ఒక మంచి అవకాశం అయితే ఇవ్వడం జరిగింది. ఎవరైతే రీకౌంటింగ్కు రీవెరిఫికేషన్కి అప్లై చేసుకున్నారో సో వాటికి సంబంధించిన పేమెంట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ మనకు SC/ST క్యాండిడేట్స్కి అయితే 2,000 రూపాయలు, అదేవిధంగా అదర్ క్యాస్ట్ సంబంధించిన వారికి అయితే 3,000 రూపాయలతో అయితే మనము రీకౌంటింగ్ అండ్ రీవెరిఫికేషన్కి అయితే అప్లై చేసుకోవచ్చు అండి. అది మనకు ఎప్పటి నుంచి అంటే June 1st నుంచి మార్నింగ్ 8 AM June 1st 8 AM నుంచి మనకు 3rd June 8 PM వరకు అయితే మనకు ఛాన్సెస్ ఉన్నాయండి. సో మనము ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న TSLPRB SI కానిస్టేబుల్ రిజల్ట్స్ అయితే మరికొద్ది రోజుల్లో అయితే రావడం జరుగుతుందండి. ఏంటంటే మీకు అలసిపోయిన మీ ఒక అమ్మ చేతులకు బరువైన నానభుజాలకు కాస్త ఉపశమనాన్ని కలిగించడానికి సమయం అనేది ఆసన్నమైంది. పెళ్ళైనటువంటి ఆడపడుచులకు భర్తకు అండగా ఉంటానని ఉండుట, బరువు బాధ్యతలను సమానంగా పంచుకుంటానని సుఖ సంతోషాలతో గడపడానికైతే సమయం ఆసన్నమైనది. జాబ్ రాలేదని దిగులు చెందాల్సిన అవసరం లేదు మిత్రమా. ఎందుకంటే నీకు వచ్చిన నాలెడ్జ్ సబ్జెక్ట్కి నువ్వు ఏదో ఒక టాలెంట్తో ఏదో ఒక
ఫ్యాకల్టీలో అయితే మీరు ఇన్స్టిట్యూట్లో అయితే జాయిన్ అవ్వచ్చు. నీకు దొరికిన కొద్ది సమయంలో సోషల్ మీడియా కేటాయించినా కూడా నీకైతే క్లాసులు చెప్పుకున్నా కూడా డబ్బు సంపాదించవచ్చు. సో జీవితం అప్పుడే అయిపోలేదు, జస్ట్ ఇప్పుడే ట్రాక్ ఎక్కింది. సో ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్. ఏది జరిగినా మన మంచికి అనుకోండి. ప్రయత్నం చేయడంలో అయితే మనం ఓడిపోలేదు మిత్రమా, మన వంతు ప్రయత్నం మనం అయితే ఇచ్చాం. సో ఈ విషయాన్ని గుర్తుంచుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్ బాయ్. ఆల్ ది బెస్ట్ ఆస్పిరెంట్స్.